ఇప్పుడు లేట్గా వచ్చినా అన్న. బాగా ఓకే థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. అందరూ ఒకసారి చెప్పండి కూడా. నాకు తెలుసు వరంగల్ అందరికీ తెలుసు రోజు గురించి. రోజు గురించి తెల్లని వాళ్ళు ఎవరు లేరు. ప్లీజ్ వెల్కమ్ బస్. అండ్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ. నేను ఈరోజు ఒక ఈవెంట్కి వచ్చాను. అది వచ్చేసి బ్యూటీ అవార్డ్స్. మేకప్ ఆర్టిస్ట్కి ఒక అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఈవెంట్ చేసేది ఎవరు కాదు, వంశీ అన్న అని వెల్ నోన్ పర్సన్. సో నాకు కూడా బాగా క్లోజ్ అన్న. సో అన్న ఈవెంట్స్కి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 4-5 ఈవెంట్స్కి నేను వెళ్ళాను. వంశీ అన్న ఎప్పుడు ఈవెంట్ చేసినప్పుడు నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను. ప్రెసిడెంట్ దాబాలో జరుగుతుంది అండ్ ఆ ఈవెంట్కి గెస్ట్గా రావడం జరిగింది. సో ఈవెంట్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. యాక్చువల్గా మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయింది ఈవెంట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అవుతుంది. 10 to 6 అని చెప్పారు. బట్ నేను హైదరాబాద్ ఉండేసరికి వేరే వర్క్లో ఉండేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, వచ్చేసాను కాబట్టి ఒకసారి చూద్దాము ఈవెంట్ ఇంకా ఎలా జరుగుతుంది. ఇంకా ఎవరైనా గెస్ట్ నాతో పాటు ఇంకా ఎవరైనా గెస్ట్ వచ్చారా, షోలో ఎవరెవరు వచ్చారు అనేది మనం షోలో చూపిస్తాం. ఓకేనా? సారీ నేను వెయిట్ చేయించిన. లేదన్నా ఇప్పుడు లేట్గా వచ్చినా అన్న. లుకింగ్ గుడ్ అన్న. థ్యాంక్ యూ. నీకంటేనా? హాయ్ బాగా ఓకే థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. అందరూ ఒకసారి చెప్పండి కూడా. నాకు తెలుసు వరంగల్ అందరికీ తెలుసు రోజు గురించి. రోజు గురించి తెల్లని వాళ్ళు ఎవరు లేరు. ప్లీజ్ వెల్కమ్ బస్. అండ్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గౌస్ బై మేకప్ జరుగుతుంది. ఓకే ఓకేనా? 5 minutesలో మేకప్ అయిపోతుంది. మనం అప్పుడు మాట్లాడతాం. ఓకే. మాట్లాడతారు. రోజ్ భాష నా బ్రదర్ లెక్క వరంగల్ వచ్చినప్పుడు తమ్ముడిని నా వరంగల్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తే మంచి
రిలేషన్ మీద నాకు దోస్కి అది తక్కువ కాలం మంది కలిసి కానీ చాలా మంచి రిలేషన్ వచ్చింది బ్రదర్స్ లాగా. సో దోస్ భాష ప్లీజ్ నీ ఫ్యూచర్ నెక్స్ట్ ఏంటి అవన్నీ ఒకసారి చెప్పు. అందరికీ నమస్కారం అండి. సో నా ఫ్యూచర్ చెప్పడానికి ఏం లేదు, నేను ఒక నార్మల్ పర్సన్ని. సో చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అన్న ఎప్పుడు షోస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నేను 4-5 షోస్కి వచ్చానండి. షోస్కి నాకు తెలిసి నేను ఏ షోస్కి వెళ్తున్నా నాకే అర్థమవుతలేదు. ఎందుకంటే నా వర్క్స్ తక్కువ, నేను ఈ బ్యూటీ షోస్కి ఫ్యాషన్ షోస్కి చాలా షోస్కి నేను గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నారు. మళ్ళీ రేపు ఒక షో ఉంది హైదరాబాద్లో. సో ఇక్కడే ఉన్నా, నా వర్క్స్ పక్కన పెట్టేసుకుంటున్నా. సో బేసికల్గా ఏంటంటే నేను ఒక ఫిలిం మేకర్ని, యాక్టర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఫ్యాషన్ షో ఆర్గనైజర్ని. మీరు గూగుల్లో టైప్ చేయొచ్చు వరంగల్ ఫ్యాషన్ షో అంటే మొత్తం అన్ని నా ఆర్టికల్స్ ఉంటాయి. ఇక్కడ హసీనా మేడం అండ్ రజనీ మేడం గారు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా నా ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలా మంది అంటే ఎస్బీ స్వాతి చూడలేదు, సారీ స్వాతి గారు ఉన్నారు, లలిత మేడం, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే తెలంగాణలో ద బిగ్గెస్ట్ ఫ్యాషన్ షో ఆర్గనైజ్ చేసేది నేనే. అది కళాకాండగా చెప్పచ్చు. మీరు యూట్యూబ్లో చూస్తే అన్ని స్టేట్ ఆర్టికల్స్ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కూడా సెమినార్స్కి అటెండ్ అయ్యి నాకు కూడా మేకప్ గురించి తెలిసింది కొన్ని విషయాలు. సో నాకు మేకప్ అనేది రిలేటెడ్ ఇన్ బిట్వీన్ రిలేటెడ్ ఫ్యాషన్ ఫీల్డ్కి, బట్ నాకు అంతగానో మేకప్ గురించి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీరు మేకప్ నేర్చుకున్న ఇన్కమ్ సోర్స్కి ఒక బెస్ట్ ఫ్యూచర్ అనేది నేను చెప్పుకోవచ్చు. అప్పుడు వింటా ఉంటాం మనం టైలరింగ్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది, డ్రెస్సెస్ స్టిచ్ చేయొచ్చు అది. కానీ జనరల్గా మీరు చిన్నగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక బ్యూటీ పార్లర్ వెళ్ళాలంటే బాగా రిచ్ వాళ్ళే వెళ్తారు అన్నట్టుగా ఒక అపోహ ఉండేది. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పార్లర్స్ చాలా వరకు చాలా ఓపెన్ పార్లర్స్ అయిపోయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ చూసినా కూడా చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది మేకప్ ఆర్టిస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఈవెంట్స్ ఆర్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ మీ యొక్క ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ వంశీ అన్న థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ హైదరాబాద్లో ఉండే నాది యాడ్ ఫిల్మ్ ఒకటి పోస్టర్ రిలీజింగ్ ఉండే. అయితే నేను వస్తున్నా రావడం డౌట్ఫుల్గా ఉండే, బట్ రావాలని కంపల్సరీ అని చెప్పారు. బట్ నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. 6 వరకు అన్నారు కదా, 5:30 అయిపోయింది కావచ్చు అనుకున్నా. బట్ చాలా మంది ఉన్నారు ఇంకా. మా సైడ్ నుంచి మేము ఎప్పుడో రెడీ ఉన్నాం మార్నింగ్ 9:30 నుంచి. జనాలు వచ్చేసరికి లేట్ అయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ దోల్ భాయ్. ఈ వరంగల్ ఫ్యాషన్ మోడల్స్ ఏదైతే నీది ఉంది, దీని ఫ్యూచర్లో ఆల్ ఇండియా ఫ్యాషన్ మోడల్స్ అని నేను చూడగలను తప్పకుండా. డైరెక్టర్ అయితే తీసుకుంటారన్న ఇండస్ట్రీలో, బట్ ఫ్యాషన్ షో ఏమో డౌట్ నాకు. అది నా పర్మనెంట్ కాదు. అది జస్ట్ మనం ఏంటంటే మనం వెలుగుతూ నలుగురికి స్టేజ్ అని ఇవ్వాలి. దాని గురించి నేను ట్రై చేస్తున్నా. అందుకోసం నేను ఎవ్రీ ఇయర్ ఒక షో చేస్తూ ఉంటా. పర్ఫామ్ ఎవరైనా చేస్తారన్నా, కానీ పర్ఫామ్ చేయడానికి స్టేజ్ ఉండాలి. ఆ స్టేజ్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం అంతే. సేమ్ అది కూడా ఐబిఐ తరపు నుంచి కూడా అదే జరుగుతుంది. స్టేజ్ మీద ఎప్పుడు కూడా కొత్త కొత్త పర్ఫార్మెన్స్ని మనం తీసుకొస్తూనే ఉన్నాము, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తూనే ఉన్నాము. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా కూడా రావచ్చు స్టేజ్ మీద. మీ అందరికీ ఆ ఛాన్స్ ఉంది. నా దగ్గర లేదు, నేను చేయగలనా లేదా అనుకో, నెక్స్ట్ చేద్దాం. మేడం హర్షిత్ గారు, మేడం హర్షిత్ సార్ ప్లీజ్. హర్షిత్ తోటి జర్నీ ఎంత బాగుంటుందంటే, మేము లాస్ట్ స్టాప్ వరుసగా మూడు నాన్ స్టాప్ సెమినార్ చేసాం గుంటూరు. మీ అందరికీ ఎంతోమంది చాలా మందికి తెలిసి ఉండొచ్చు హర్షిత్ త్రూ ఇన్స్టా నుంచి. వన్ ఆఫ్ ది కాదు, ది బెస్ట్ నెయిల్ గురు ఇన్ ఇండియా. ఇతను చేసే నెయిల్స్, బ్రైడల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయంటే అకాడమీ రన్ చేస్తున్నాను, రీసెంట్గా స్టార్ట్ చేశాను.
సెమినార్ విత్ నస్రీన్ మేడం అండ్ సుభాన్ గారితో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అరౌండ్ 150+ బ్యూటీషియన్స్ అందరూ, మేకప్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ వచ్చారు. గుంటూరు, నెల్లూరు, కరీంనగర్, హైదరాబాద్, దెన్ అగైన్ వరంగల్. అంతేకాకుండా ఈరోజు ఎస్పెషల్లీ ద బెస్ట్ న్యూస్ ఏంటంటే February 5th ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఫస్ట్ వరంగల్లో స్టార్ట్ అయింది. ఆ అసోసియేషన్ ఈ రోజుకి 4th ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 5th ఇయర్లో అడుగు పెట్టింది. దాని గురించి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న అందరికీ. సో గైస్, షో చూస్తున్నారు కదా. సో షోలో నేను వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, 80% కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. బట్ రాగానే మేడం ఉన్నారు, మేడంని ఇంట్రడ్యూస్ చేస్తాను. మేడం వచ్చేసి ఒక వెల్ నోన్ మేకప్ ఆర్టిస్ట్. తను సెమినార్ నడుస్తుంది. సో నేను కూడా కొంచెం సెమినార్ వినడం జరిగింది. సో ఆమె చేసిన యొక్క మేకప్ డీటెయిల్స్ కూడా మనం అడుగుదాం ఒకసారి. సో హాయ్ అండి, వెల్కమ్ టు మై బ్లాగ్. హాయ్, హలో ఆల్. సో నస్రీన్, Yes, Nasreen from Grace Makeup Academy. గ్రేస్ మేకప్ అకాడమీ. Yes. ఎక్కడ ఉంది మీ మేకప్ అకాడమీ? It's at Dilshuk Nagar. ఓకే. Yeah. సో నేను కొంచెం వినడం జరిగింది మీ సెమినార్. Oh, nice. సో ఈ రోజు మీరు ఈ లుక్ డిజైన్ చేశారు కదా. Yes, సో yes. దీని ఏం లుక్ అంటారు? సో యాక్చువల్గా స్కిన్ వచ్చేసి ఎక్స్ట్రా ఆయిలీ స్కిన్ అనమాట. సో Okay. ఆయిలీ స్కిన్ మీద ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది మేకప్ అనేది. Okay. అండ్ ఈజీగా లైన్స్ కూడా ఏర్పడడం జరుగుతుంది. ఫ్లాలెస్గా కూడా కనిపించదు అనమాట. లైక్ Okay. ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. Okay. సో ఎక్కడ కూడా ప్యాచింగ్నెస్ రాకుండా మనము దాన్ని ఒక లైక్ స్వెట్ ప్రూఫ్, ఆయిల్ ప్రూఫ్ మేకప్ లాగా ట్రై చేసాము అనమాట. సో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఈస్ మై అవుట్పుట్. అండ్ ఇప్పటి వరకు కూడా లైక్ ఇట్ దీని ట్రాన్స్ఫర్ అనమాట. అంటే ఎన్ని hours వరకు ఉంటుంది? డెఫినెట్లీ ఇట్ విల్ స్టే లాంగ్ లాస్టింగ్. టచ్ చేసి దీని స్కిన్ వచ్చేసరికి ఆయిల్, ఎక్స్ట్రా ఆయిలీ స్కిన్, బట్ Okay. స్టిల్ మనం దీన్ని ఎంత టచ్ చేసినా కానీ దాని మీద లైన్స్ కానీ ప్యాచెస్ కానీ పడవు. ఓకే ఓకే. నస్రీన్ గారు, మీరు స్పెషాలిస్ట్ ఇన్ సౌత్ ఇండియన్ బ్రైడలేనా లేకుంటే ఇంకా వేరే లేదు ఏమైనా లేదు, చేస్తారా? అన్ని లుక్స్ చేస్తాము. అన్ని looks చేస్తారా? గాడెస్ పేరు మాత్రం నచ్చింది, బట్ గ్రేస్, బట్ Okay. స్టిల్ గాడెస్ లుక్ కూడా చాలా ఇంట్రెస్ట్. గాడెస్ లుక్స్ చేస్తాను, అన్ని లుక్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంది. ఓకే. Yeah. సో ఇప్పుడు మీరు ఎక్కువగా ఏంటంటే బ్రైడల్స్ వాటికి కాకుండా వేరే వేరే కూడా Yes. మేకప్ చేస్తూ ఉంటారు. Yes. సో రెగ్యులర్గా మీ క్లయింట్స్ ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళే ఉంటారు లేకుంటే ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ అట్లా కూడా యాక్చువల్గా ఉంటారు? అన్నీ ఉంటారు. క్లయింట్స్ అయితే ఎంక్వైరీ చాలా బాగా జరుగుతూ ఈ రోజు మీరు ఉంటాయి. సెమినార్ ఇది మీరు చేసింది? ఇది వచ్చేసరికి థర్డ్ సెమినార్. థర్డ్ సెమినార్. అండ్ ఈ మంత్లోనే మన కరీంనగర్లో కూడా సెమినార్ జరుగుతుంది. yes. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ అప్కమింగ్ సెమినార్స్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అండ్ Okay. ఐ విల్ రాక్ ద స్టేజ్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. Thank you అండ్ so మీ much. పేరు? మహిత గారు, మీకు ఎలా అనిపించింది ఈరోజు మేకప్? నస్రీన్ గారు చేసింది మేకప్ ఫస్ట్ టైం మీరు? ఎస్, అంటే ఎంత ముందు సెమినార్లో వేరే మోడల్ ఉందా? మోడల్ ఉండే, బట్ షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. Cousin sister, యాక్చువల్గా okay. ట్రావెలింగ్కి సడన్గా ఎవరు రాకపోతే Okay, తను model లాగా చేశారు. మోడల్ లాగా Okay. చేసేసాను. Okay, nice. ఎనీ ఫేస్ మేబీ Okay, you look like మోడలే model only. కావాలి అని కాదు కదా, ఎనీ ఫేసెస్ మనం చేయగలగాలి. సో ఐ డిడ్ ఇట్. సో ఎలా అనిపించింది మీకు మేకప్? చాలా బాగా అనిపించింది. ఓకే. మీరు ఎప్పుడైనా అనుకున్నారంటే ఇంత గాడ్ చేస్తే మీరు కనిపిస్తారు అని చెప్పేసి? ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? ఓకే ఓకే. బ్లాగ్స్ చేస్తుంటారు తను. అవునా? ఓకే. Yeah. యూట్యూబర్ అన్నమాట. యూట్యూబ్ లైక్ ఇప్పుడే స్టార్టెడ్, జస్ట్ 3 రీల్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ 4th స్టేజ్ ఇంకా. ఓకే ఓకే. సో నైస్ టు టాక్ విత్ యు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సేమ్ హియర్. ఆల్ ది బెస్ట్. బై బై, టేక్ కేర్ ఆల్. సో గైస్, షో ఆర్గనైజర్ ఎవరో కాదు, వంశీ అన్న అని చెప్పాను కదా. వంశీ అన్న నాకు బాగా క్లోజ్ అన్న ఎవరో కాదు, వంశీ అన్న. హాయ్. వంశీ అన్న, వెల్కమ్ టు మై బ్లాగ్. హాయ్. సో అన్న, ఇప్పుడు ఈరోజు మీరు సెమినార్ చేశారు కదా. ప్రీవియస్ సెమినార్స్కి ఈ సెమినార్కి ఏమైనా స్పెషాలిటీ ఉందా? యా, చాలా స్పెషాలిటీ ఉంది. యాక్చువల్లీ 5 years బ్యాక్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ అనేది జస్ట్ ఒక 10 మెంబర్స్తో వరంగల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ మనవి చాలా జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు, నెల్లూరు, తర్వాత వచ్చి కరీంనగర్, హైదరాబాద్లో రెగ్యులర్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వరంగల్లో ఈరోజు చేసింది ఒక స్టెప్ అబోవ్. ఒక 5 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇదే డే రోజు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది వరంగల్లో, ఓన్లీ విత్ 10 members. నో ఎంటైర్ 36లో ఈ 5 yearsలో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్లో 1000 members ప్లస్ అసోసియేషన్ అయింది. సో దట్ గ్రేట్ డే వచ్చేసి ఇవాళ 4th year కంప్లీట్ చేసి 5th yearలోకి అడుగు పెట్టింది అనమాట IBA.
థ్యాంక్ యూ గౌస్ భాయ్. ఈరోజు నువ్వు కూడా మాతో వచ్చి ఇక్కడ కలిసినందుకు. ఇదే కాదు, ఏ ప్రోగ్రామ్కైనా గౌస్ భాయ్ అనగానే ఇమ్మీడియట్లీ వస్తాడు. హైదరాబాద్లో ఏమైనా జరిగితే మేము చెప్తూ ఉంటాము, అక్కడికి వస్తాడు. ప్రతి దాంట్లో కూడా గౌస్ భాయ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా మేము పిలుస్తూనే ఉంటాం. ఎందుకంటే గౌస్ భాయ్ వచ్చేసేసి ఒక దేవుడిచ్చిన బ్రదర్ నాకు. అన్న యాక్చువల్గా ఏంటంటే ఇది నా బ్లాగ్ కాబట్టి అందరు నా బ్లాగ్ చూస్తూ ఉంటారు, మీ గురించి ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి అది చెప్పేసి అయితే అన్న చిన్న డౌట్. ఇప్పుడు రీసెంట్గా నేను విన్నదైతే అక్కడ విజయవాడలో గుంటూరులో సక్సెస్ అయింది, నెక్స్ట్ కరీంనగర్లో సక్సెస్ అయింది, నెక్స్ట్ వెంటనే బ్యాక్ టు బ్యాక్ మీరు చేస్తున్నారు. అంటే ఇంత మీరు గ్రేస్ అంటే ఎక్కడి నుంచి వస్తుందన్న ఇంత ఎనర్జీ? మీకు ఎనర్జీ వచ్చేసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే జనరల్గా చాలా కష్టం ఉంటుంది, అట్లాంటిది వేరే డిస్ట్రిక్ట్ మార్చుకుంటే చేస్తున్నారు మీరు. యాక్చువల్లీ ఎనర్జీ అనేది ఐబిఐ నుంచి వచ్చింది, నాకు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ నుంచి వచ్చింది. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ అదే చెప్పాను కదా, 1000 మెంబర్స్ అసోసియేషన్. ఎక్కడైనా వేరే ఆర్గనైజర్ సెమినార్ చేయాలి అంటే ఒక 2 months ముందు ప్రిపేర్ కావాలి. మాకు అవసరం లేదు, జస్ట్ 1 వాట్సాప్ మెసేజ్ ఆటోమేటిక్లీ 120 మెంబర్స్ వితిన్ 1 week లోపల రెడీ అయిపోతారు. అక్కడ అంత పెద్ద నెట్వర్క్ ఇండియాలోనే ఎక్కడ లేదు. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ అంత నెట్వర్క్. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో 1000 మంది అసోసియేషన్ దాటింది. దీనికి ఆంధ్రాలో రీసెంట్లీ లాంచ్ చేసాం లాస్ట్ ఏప్రిల్లో. ప్రజెంట్ ఆంధ్రాలో కూడా వీ క్రాస్డ్ అబౌట్ 400 మెంబర్స్ అసోసియేషన్. సో దీ నెట్వర్క్ మూలంగా ఆటోమేటిక్లీ అది అయిపోతుంది. వంశీన ఏదైనా పట్టుకుంటే అది వదిలేడు, అది కంప్లీట్ అయ్యే వరకు వదిలేడు. సో నేను కూడా ఏంటంటే వంశీన పిలుపుతోనే నేను వచ్చాను. హైదరాబాద్లో యాక్చువల్లీ చాలా వర్క్ ఉండే ఈరోజు, బట్ అన్న చెప్పంగానే నేను రావడం జరిగింది. ఈ షో కాదు అన్న, వేరే షోస్ కూడా నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అన్న నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడుంది? నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ ఇన్ మార్చ్లో మొత్తము 4 shows ఉన్నాయి. 4 shows. నెంబర్ 1 వచ్చి భద్రాచలం, March 4th అనుకుంటున్నాం. సేమ్ మన సుభాన్ భాయ్ గారితో హెయిర్ స్టైల్ అండ్ హర్షిత్ తోటి నెయిల్స్. తర్వాత వచ్చేసి విజయవాడ మార్చిలోనే March 11th అనుకుంటున్నాను నేను. ఓకే. విజయవాడలో వచ్చేసి ఇండియన్ బ్యూటీ ఎక్సలెన్స్ అవార్డ్స్. దానికి నేను జావేద్ హబీబ్ గారిని కూడా పిలుస్తున్నాను ఆ షోకి మేకప్ ఆర్టిస్ట్ ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు మేము. తర్వాత రాజమండ్రి ఉంది అదే మంత్లో March 28th. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ టైం ఇప్పటిదాకా మేము చేసినవన్నీ B2B అంటే బిజినెస్ వాళ్ళతో కలిసి చేసింది. B2Cలో ఒకటి చేయబోతున్నాను. దట్ ఈస్ ఇంటూ ద వన్ ఆఫ్ ది నిన్ను చూసి ఇన్స్పైర్ అయినా నేను. అసలు యాక్చువల్ దానికి ఇన్స్పిరేషన్ నువ్వు, దానిలో నీది చాలా అవసరం కూడా ఉంది నాకు. ఒక ఫ్యాషన్ షో ప్లాన్ చేస్తున్నాను. ఆ ఫ్యాషన్ షోలో వచ్చేసి జైన్ కమ్యూనిటీతో కలిసి ఒక ఫ్యాషన్ షో, ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఇది ఆల్రెడీ టాక్స్లో ఉన్నాయి. వన్స్ నేను అది కంప్లీట్ అయిన తర్వాత 7th we will announce that, and at the same time గౌస్ భాయ్ నువ్వే దానికి మొత్తం కొరియోగ్రఫీ చేయాలి. షూర్ అన్న. సో అన్న చాలా మంచివాడు అన్న. సో జనరల్గా ఏంటంటే ఏదున్నా కూడా మనకు చెప్తా ఉంటారు అన్న. సో అన్న నెక్స్ట్ మీ ఇట్లనే ఈవెంట్స్ మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు, అండ్ వరంగల్లో కూడా ఎక్కువ కండక్ట్ చేస్తాం. వరంగల్లో కంపల్సరీ, అండ్ డెఫినెట్గా నా షో కూడా రావాలన్నా మీకు 100% వస్తలేరు మీరు. లేదు యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఆల్మోస్ట్ రెడీ అయినా, నా హెల్త్ ఖరాబ్ అయింది, నీకు చెప్పాను నేను. హెల్త్ బాగా ఇప్పుడు కూడా నా లెగ్ ఫ్రాక్చర్ అయినా కూడా నేను ఇక్కడ ఉన్నాను అంటే షో నువ్వు అన్నావు కదా ఒక గ్రేస్ అదే విధంగా వచ్చాను. యాక్చువల్లీ అసలు నుంచిన పరిస్థితి కూడా లేదు నిన్నటి వరకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.